తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి 5జీ మొబైల్ కొనాలనుకుంటున్నారా? అది కూడా చీప్ అండ్ బెస్ట్ 5జీ మొబైలు. ఈ మొబైల్ వచ్చేసి పోకో ఎం7 5జీ. దీంట్లో ఫీచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ప్రైస్ కూడా మనకు చాలా తక్కువ రేట్‌కి వస్తుంది. ఈ బడ్జెట్‌లో దీనికన్నా బెటర్ మొబైల్ అయితే లేదు. మీరు ఒకవేళ స్టార్టింగ్ తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి 5జీ మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళ మధ్యాహ్నం ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పోకో ఎం7 5జీ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.88 ఇంచెస్ 120 హెచ్ఎస్ హెచ్డీ+ డిస్ప్లే వస్తుంది. ఈ బడ్జెట్‌లో ఒక బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో డిస్ప్లేస్ అనేది పెద్దగా వస్తుంది. ఏకంగా మనకు 6.88 ఇంచెస్ డిస్ప్లే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. మీరు ఏదైనా మూవీస్, వీడియోస్ ఎక్కువ వాచ్ చేస్తున్నట్లయితే డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు రిఫ్రెష్ రేట్ కూడా 120 హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ ఇచ్చినారు. మీరు స్క్రోలింగ్ చేసేటప్పుడు స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దాంతోపాటు 600 నిట్స్ దాకా బ్రైట్నెస్. ఇది వచ్చేసి టీయూవీ సర్టిఫికేషన్‌తో వస్తుంది. దీంట్లో మనకు లో బ్లూ లైట్ ఉంటుంది. దాంతోపాటు ఫ్లికర్ ఫ్రీ డిస్ప్లే ఇది. సింపుల్‌గా చెప్పాలంటే మీరు డిస్ప్లే ఎక్కువసేపు చూసినా కూడా మీ కళ్ళకనేది ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి మెయిన్ కెమెరా 50 ఎంపీ సోనీ సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు సోనీ సెన్సార్ కాబట్టి ఫోటోస్, వీడియోస్ కూడా బాగానే వస్తాయి. సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 ఎంపీ ఉంటుంది. దీంట్లో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ ప్రాసెసరు. ఇది వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసరు. ఈ బడ్జెట్‌లో మాత్రం ఒక బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్‌లో వేరే ఏ మొబైల్‌లో కూడా ఈ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ లేదు. ఇది మాత్రం పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇది మనకు బడ్జెట్ 5జీ మొబైల్ అయినా కూడా పర్ఫార్మెన్స్ అనేది మీకు బెటర్ ఉంటుంది. ఎక్కువ ల్యాగ్ గాని, స్ట్రక్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. ఓవరాల్ మనకి ఈ బడ్జెట్‌లో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5160 ఎంఏహెచ్ వస్తుంది. దాంతోపాటు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. దీంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జర్ 2 కూడా మనకు బాగానే ఉన్నాయి. దాంతోపాటు బాక్స్‌లో ఛార్జర్ వచ్చేసి 33 వాట్స్ ఛార్జర్ ఇస్తున్నారు. ఇది యాక్చువల్‌గా మనకు సపోర్ట్ చేసేది 18 వాట్స్ మాత్రమే. మనకు బాక్స్‌లో మాత్రం పెద్ద ఛార్జర్ ఇస్తున్నారు 33 వాట్స్‌ది. మీరు ఆ ఛార్జర్ కావాలంటే వేరే మొబైల్స్ కూడా వాడుకోవచ్చు. రెడ్మీ గానీ, పోకో మొబైల్స్‌కి. నెక్స్ట్ దీంట్లో మనకు సింగిల్ స్పీకర్ వస్తుంది. సింగిల్ స్పీకర్ అయినా కూడా మనకు 150% దాకా వాల్యూమ్ కూడా ఉంటుంది. ఓవరాల్ దీంట్లో సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో IP52 స్ప్లాష్ అండ్ డస్ట్ రేటింగ్ వస్తుంది. ఇది లైట్‌గా ఏదైనా చినుకులు పడినా, డస్ట్ పడినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. IP52 రేటింగ్‌తో వస్తుంది. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 2 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ వస్తాయి. 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇది మాత్రం మంచి మూవ్ అని చెప్పొచ్చు ఈ పోకో బ్రాండ్ నుంచి. ప్రెజెంట్ ఈ మొబైల్ లాంచ్ అయింది ఆండ్రాయిడ్ 14తో లాంచ్ అయింది. దీంట్లో మనకి ఆండ్రాయిడ్ 15, 16 వరకు వస్తాయి అప్డేట్స్. దాంతోపాటు 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్. మనకు ఒక బడ్జెట్ 5జీ మొబైల్ కూడా 4 ఇయర్స్ దాకా అప్డేట్స్ ఇస్తున్నారు. ఇవే మనకు ఈ మొబైల్‌లో ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 6 ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి రూ. 8,500 ఉంది. ఈ బడ్జెట్‌లో ఒక బెస్ట్ 5జీ మొబైల్. దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా ఎక్కువగానే ఇస్తున్నారు. 6 ర్యామ్ ప్లస్ 128 ఇంటర్నల్ మెమరీ. ఈ రూ. 8,500కి చాలా మంచి 5జీ మొబైల్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి 5జీ మొబైల్ కొనాలనుకుంటే ఈ పోకో ఎం7 5జీ తీసుకోండి. ఈ మొబైల్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. ఇంతే గైస్ ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.